జనవరి 1 వస్తే చాలు చాలా కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. అది చేసేయాలి ఇది చేసేయాలి అని చాలా అనేసుకుంటాం. కానీ ఒక్క వారం అయ్యేసరికి మనకు మనమే సంజయశీలు చెప్పేసుకుంటాం, కవరింగ్లు చేసేసుకుంటాం. ఎలాగో తెలుసా? ఇద్దరు ఫ్రెండ్స్ కాలువ గట్టును నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకడికి ఏదో నల్లగా రౌండ్గా కనిపించింది. దాన్ని చూసి చేత్తో పట్టుకుని వాసన చూశాడు. వెంటనే వాడు చీ ఇది మనిషి పెంట్రా అని పక్కనున్న వాడితో చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఇంకా నయమురా దీన్ని కాలుతో తొక్కని కాదు. సరిగ్గా మనలో చాలామంది ఇలాగే చేస్తాం. చేసేదే తప్పు, చేసేదే పెంట పని, కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి మాత్రం చాలా కష్టపడతాం. రేపటి నుంచి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అని మనమే అనుకుంటాం. కానీ పొద్దున్న అయ్యేసరికి రాత్రి పడుకోవడం లేట్ అయింది కదా, అందుకే లేవలేకపోయా, రేపు చూద్దాంలే అని కవర్ చేసుకుంటాం. రేపటి నుంచి డైలీ చదివి సిలబస్ పూర్తి చేయాలి అనుకుంటాం. తర్వాత ఏమో నేను చదువుతాను కానీ గుర్తుండట్లేదు, అందుకే చదవట్లేదు అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. రేపటి నుంచి పోర్ను చూడడం ఆపేయాలి అని అనుకుంటాం. రేపేమో వయసులో ఉన్న వాళ్ళందరూ చూసేవే కదా అని ఏం కాదులే అని కవర్ చేసుకుంటాం. రేపటి నుంచి మనీ బాగా సేవ్ చేయాలి అనుకుంటాం. రేపేమో ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, ఏం చేస్తాం అని కవరింగ్ చేసుకుంటాం. 1 తారీఖు నుంచి ఇప్పుడు చేస్తున్న జాబు కంటే ఇంకా మంచి జాబు సంపాదించాలి అని బాగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని మనమే అనుకుంటాం. తర్వాత ఏమో నా ఫ్రెండ్స్ కంటే నా జాబు పర్లేదు, ఇది సరిపోద్ది అని సరిపెట్టుకుంటాం. రేపటి నుంచి మందు బానేస్తే చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ రేపొద్దున్నేమో నా ఫ్రెండ్స్ తాగినంత నేను తాగను, చాలా లైట్గా తాగుతా అంతే అని నువ్వే వెనకేసుకుంటావు. కొత్త సంవత్సరంలో కోపం తగ్గించుకోవాలి అనుకుంటాం. కానీ నాకున్న టెన్షన్స్కి ఈ మాత్రం కోపం వస్తుంది, ఇది సహజమే అంటాం. రేపటి నుంచి నా పిల్లలకి టైం కేటాయించాలి అనుకుంటాం. తర్వాత ఏమో నాలాంటి బిజీ పర్సన్స్కి అది కుదరదులే, అయినా నేను కష్టపడేది వాళ్ళ కోసమేగా అంటావు. నువ్వు చేయాలనుకున్న మంచి పనులకి నీ ఆశయాలకి జనవరి 1 మొదలుగా పెట్టుకుంటావు. కానీ వారం అయ్యేసరికి అన్నిటికీ నువ్వే సంజయశీలు చెప్పుకుంటావు. ఇలా చెప్పుకున్నంత కాలం ఎన్ని జనవరి 1లు వెళ్ళిపోయినా సాధించేది ఏమీ ఉండదు. నీవు వాటిని చేరుకోవాలంటే ప్రతిరోజు జనవరి 1 లాగానే పనిచేయాలి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.